మా వీధి కుక్కలు ఇవి. నేను డ్యూటీ దిగి వస్తే నేను బిస్కెట్లు తెస్తానని దానికి తెలుసు. నేను వచ్చినానని గేట్ తీయంగానే మా వరండాలోకి వచ్చి ఈ విధంగా ప్రతిరోజు ఆడుకుంటాయి. నేను కూడా ఏమీ అనను, ఎందుకంటే నోరు లేనివి కదా. అందరూ కుక్కను చూస్తేనే థోయ్ అంటారు. అసలు ఎందుకు అరుస్తారో కూడా తెలియదు. అదే అనిపిస్తుంది నాకు, ఎందుకు కుక్కలను అరుస్తారబ్బా వీళ్ళు అని అనుకుంటాను. అవే వెళ్ళిపోతాయి, ఏం అడుగుతాయి? ఒక నువ్వు బిస్కెట్ పెడితే తిని పక్కకి వెళ్ళిపోతాయి. మనం నోరున్నటువంటి వాళ్ళం కదా, అవి నోరు లేనివి. ఏమన్నా పెడతారని ఒక ఆశ. చూడండి, తల్లి బిడ్డ ఎంత ఆనందంగా ఆడుకుంటే నా దగ్గరకు వచ్చేది. నాతో కూడా ప్రతిరోజు ఆడుకుంటుంది. ఈ విధంగా తల్లి బిడ్డ సంతోషంగా ఆడుకుంటాయి. అసలు ఇది దగ్గరకు వచ్చేదే కాదు, పిల్లలు విన్న తర్వాత దగ్గరికి వస్తుంది అన్నమాట. పిల్లలు విన్నప్పటి నుంచి కూడా నేను దానికి, మా కుటుంబ సభ్యులు, నా కొడుకు, నా భార్య దానికి అన్నము అన్నీ పెడుతుంటారు. ఆదివారం పూట నేను చికెన్ కాళ్ళు అవి తీసుకొని వచ్చి కూడా పెడుతుంటాను దీనికి. అది చూడు, బాగా తిని షండులాగా తయారైంది. నా కాళ్ళు పట్టుకొని ఎంత ఆనందంగా కొరికినట్టు కొరుకుతూ, ఎంత ఆనందంగా. సెండు, బ్లాక్ సెండ్, బాగా టైగర్ ఉన్నట్టుంటుంది ఇది. కుక్కల్ని ప్రేమిస్తే ఎంతగానో విశ్వాసం చూపిస్తాయి చూడు అవి. చూడు కాళ్ళను దొప్పుతూ దాని ఆనందం చూడండి, ఎట్లా ఉందో ఆనందం వాళ్ళకి. దీనికి నేను డ్యూటీ నుంచి వస్తేనే ఖచ్చితంగా బిస్కెట్లు తెస్తాడు, ప్యాకెట్లని దీనికి బాగా తెలుసు. పాలు పోస్తాను, బిస్కెట్లు తినిపిస్తాను బాగా. పార్లేజీ బిస్కెట్లు సుమారుగా 4-5 బిస్కెట్లు తెస్తాను. 4-5 ప్యాకెట్లు తెచ్చి దీనికి రోజు తినిపిస్తాను. వచ్చి ఇటు రోజు నాతో ఒక 15-20 నిమిషాల వరకు ఆడుకొని వెళ్తాయి. ఇవి మనకు కూడా మంచి ఒక టైంపాస్. నోరు లేని జీవులను ప్రేమించడం మన ధర్మం. అజ్జుడు నా పాయింట్ను ఎట్లా గుంజుతుందో, ఎంత ఆనందం. కెమెరాను ముద్దు పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంది ఇది. అదో సెల్లును కొరుకుతుంది. బిస్కెట్లు తినింది, మళ్ళీ బ్యాగ్ చూస్తుంది. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నాయేమని. దానికి 4 బిస్కెట్లు ప్యాకెట్లు. ఇంకా చూడు కెమెరా దగ్గరికి వస్తుంది, బ్యాగ్లో బిస్కెట్లు ఉన్నాయని దాని బాధ. ఆనందం, బాధ కదా, ఆనందం. కానీ ఇంత చక్కటి విశ్వాసం అనేది మనిషికి కూడా ఉండదండి. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది మా వరండాలో, నా ఇంట్లో. బిస్కెట్లు వేసా. బిస్కెట్లు వీడియో తీయలేదు నేను. బిస్కెట్లు తిన్న తర్వాత ఆడుకోవడం అన్నమాట. మీరు కూడా మీ వీధిలో ఉన్న కుక్కలకి దండం పెట్టండి, మంచి విశ్వాసం చూపిస్తాయి. మనం అర్ధరాత్రి బయట నుంచి వస్తే కూడా అవి మనకు తోడుగా నిలబడతాయి, మన దగ్గరికి వస్తాయి, ఇంటి దాకా సాగనంపుతాయి కుక్కలు.